భాష్యం విద్యా సంస్థల్లోని శాస్త్ర సాంకేతిక ప్రాజెక్టుల ప్రదర్శన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డాక్టర్ గౌతమ్ విచ్చేశారు. స్కూల్ ప్రిన్సిపల్ ఎన్ రమేష్ రావు మాట్లాడుతూ సివి రామన్ కృషి మధురానిది మరియు ఫారెన్సిక్ సైన్స్, క్యాన్సర్ పరిశీలన, డ్రగ్స్ అసలు, నకిలీ తనిఖీ వంటి రంగాల్లో శాస్త్రవేత్తలకు దీని విస్తృత ఉపయోగం ఉందని తెలిపారు. కార్యక్రమంలో చిన్నారుల ప్రాజెక్టులు, టెన్సిగిటీ, యాంటీ లిప్పింగ్ అలారం, కాల్షియం కార్బైడ్ ఫైండింగ్, రోబోట్, రక్త పరీక్ష నమూనా, స్ప్రింక్లింగ్ ఇరిగేషన్ వంటి పరిశోధనలను ప్రదర్శించగా ముఖ్య అతిథి మరియు అధికారుల పిల్లల అభిరుచిని, శాస్త్ర జ్ఞానాన్ని ప్రశంసించారు. కార్యక్రమానికి భాష్యం విద్యా సంస్థల వెస్ట్ జోన్ ఇన్ఛార్జ్ శ్రీమన్నారాయణ రెడ్డి, చామ్స్ ప్రిన్సిపల్ ఎం కళ్యాణి, ఉపాధ్యాయులు మరియు సిబ్బంది పాల్గొని పిల్లలను అభినందించారు. ఇలాంటి కార్యక్రమాలు పిల్లల్లో శాస్త్రపరమైన మేధస్సును పెంపొందించడంలో, వారి భవిష్యత్తు విజ్ఞానాన్ని తీర్చిదిద్దడంలో ఎంతో సహాయకారిగా ఉంటాయని అన్నారు. తాడేపల్లిగూడెం స్థానిక భూపాల్ నగర్ భాష్యం స్కూల్లో ఫిబ్రవరి 28 ఈరోజు నేషనల్ సైన్స్ డేని పురస్కరించుకొని సైన్స్ ఎక్స్పోని చేయడం జరిగింది. మా సైన్స్ టీచర్ల యొక్క సహకారంతో విద్యార్థులు ఎంతో చాకచక్యంగా వాళ్ళ యొక్క ప్రాజెక్ట్స్ని ఎగ్జిబిట్ చేశారు. ఇలాంటి ప్రాజెక్ట్స్ కార్యక్రమాలని కండక్ట్ చేయడం ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మక శక్తిని, అదేవిధంగా వాళ్ళ యాక్టివిటీస్ని డెవలప్ చేసుకుంటూ వివిధ రకాల కార్యక్రమాలలో ఉపయోగపడే విధంగా ఈ ప్రోగ్రామ్ తయారు చేయడం జరిగింది. సో దీనికి ముఖ్య అతిథిగా ఈరోజు హార్టికల్చర్ యూనివర్సిటీ రీసెర్చ్ సైంటిస్ట్ అయినటువంటి గౌతమ్ దీక్షితులు గారు ముఖ్య అతిథిగా విచ్చేయడం జరిగింది. వారి యొక్క సమక్షంలో ఈ కార్యక్రమాన్ని, ఈ సైన్స్ డే కార్యక్రమాన్ని ఓపెనింగ్ చేసేసి ఈ సైన్స్ ప్రాజెక్టుకి ముఖ్య ఆకర్షణగా నిలిచినటువంటి ఇంటిగ్రిటీ, బ్లడ్ గ్రూప్ శాంపిల్స్, యాంటీ థెఫ్ట్ అలారం, ఈ విధంగా వీటికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వీటికి ఈ విద్యార్థులకు ముఖ్య అతిథిగా చేతుల మీదుగా బహుమతి ప్రదానం చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలని భవిష్యత్తులో ఎన్నో ముందు కండక్ట్ చేసి విద్యార్థుల యొక్క భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా, తద్వారా వాళ్ళు చేసే ఈ ప్రాజెక్టులు సమాజానికి కూడా ఎంతో ఉపయోగపడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. అదేవిధంగా మరి రీసెంట్గా ఈ భాష్యం స్కూల్స్కి బెస్ట్ స్కూల్స్ అవార్డు రావడం జరిగింది. ఇంకా సహాయ సహకారాలు అందించినటువంటి మా ప్రీతమ తల్లిదండ్రులకి, ఉపాధ్యాయులకి, విద్యార్థులకి అందరికీ కూడా మా భాష్యం విద్యా సంస్థల తరఫున మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.